ఈ వీడియోలో మనం మీ ఫ్యామిలీకి ఊహించని సర్ప్రైజ్ చేయబోతున్నాం. 3, 2, 1. అమ్మో అమ్మో. మనం చేసే సర్ప్రైజ్ స్టార్ యూట్యూబర్ అయిన పరేషాన్ బాయ్ సిమ్రాన్ అని ఈ ఫ్యామిలీ దగ్గరికి తీసుకురావడానికి గల కారణం పరిస్థితి బాగాలేదు, ఆయనకి హెల్త్ బాగాలేదు, పిల్లలు చదివించుకుంటేది కూడా పైసలు లేవు, నాకంటే ఎవరు లేరు, అమ్మ వాళ్ళు దూరం ఉంటారు, ఉండడానికి ఒక స్థలం లేదు, ఇల్లు లేదు, అదే బాధ. మొన్న మా మామయ్య చనిపోయింది కరోనా వచ్చి. ప్రతిరోజు కష్టాలు పడుతున్న ఈ ఫ్యామిలీకి మనం ఏం చేయబోతున్నాం అన్నది మీకు వీడియోలో ముందు అర్థమవబోతుంది. స్కూల్ ఫీజు ఏముంది నేను కడతా, ఓకేనా? టెన్షన్ కానీ చూసే మనందరికీ ఇలాంటి ఒక మంచి వీడియో అవసరం లేదు. ఈ అఘోరి ఈ అమ్మాయితో శోభనం చేస్తాడా లేదా, చేస్తే మనం చూపిస్తే బాగుండు. ఒక గుడి దగ్గరికి వెళ్తే ఒక అమ్మాయిని 7 రేప్ చేసి హింసించారు. కానీ మనందరికి కావాల్సింది ఇలాంటి వీడియోసే. కానీ సమాజం ఎటు వెళ్తుందో మీకే తెలియదు. రీసెంట్గా బ్లైండ్ ఫ్యామిలీ షూట్ చేసినప్పుడు ఈ ఫ్యామిలీ గురించి తెలిసింది. సో నేను అక్కడికి వెళ్ళి వీళ్ళ పరిస్థితులు ఏంటో తెలుసుకోవడం స్టార్ట్ చేశాను. వీళ్ళు ప్రతిరోజు పడుతున్న కష్టాల నుండి మనం ఒక చిన్న వ్యాపారాన్ని స్టార్ట్ చేయించబోతున్నాం. దానికంటే ముందు ఈ ఫ్యామిలీ దగ్గరికి ఒక సెలబ్రిటీని తీసుకురాబోతున్నాం. పరిచయం అవసరం లేని పేరు స్టార్ యూట్యూబర్ అయిన పరేషాన్ బాయ్ సిమ్రాన్ అని ఈ ఫ్యామిలీ దగ్గరికి తీసుకురాబోతున్నాం. ఏందన్నా, ఏం జాబ్ చేస్తావు? పని చేస్తున్నా, బిల్లు ఉన్నాయి కదా, అంటే పైసలు అయితే వస్తాయి కదా. మీరేం చేస్తారా? ఏం చేయరా? చేయాలా ఏదో ఒక పని? అరే, 2 బాబులు ఉన్నారంటే ఏదో ఒక పని అయితే చేయాలి కదా. ఇప్పుడు ఒకడు ఆయన ఎంత అని చేస్తాడు? ఆయన చెప్తాడు మా భార్య పని చేస్తలేదు. చెప్పినా అరే నవ్వుతావు ఎందుకనా? దా చెప్పు, మాట్లాడు. ఏం మాట్లాడుతావు? మాట్లాడు. సో ఏం లేదన్నా, అయితే మనం సర్వే లెక్క సేమ్ చేసినాం. సర్వే అంటున్నావు కరెక్టే, కానీ వీళ్ళంతా ఎలిజిబిలిటీ ఉంది. సొంతం ఇల్లా ఇది? అంటే వీళ్ళు పైసలు ఉన్నట్టే కనిపిస్తుంది. అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే వీళ్ళకి సొంతం ఇల్లు అసలు వీళ్ళు భూమి మీద ఉన్నారు, కానీ ఓన్గా అయితే ల్యాండ్ అయితే అందరు భూమి మీదనే ఉంటారు. ఇప్పుడు ఏం కావాలంటే మీకు ఎదుగుతలకి ఇవాళ 4 రూపాయలు ఇచ్చినామంటే రేపటికి అయిపోతుంది అది. అట్లా లేకుండా ఏమైనా సాయం చేసినామంటే నువ్వు కొన్ని రోజుల దాకా అయినా నీకు ఒక 2 సంవత్సరం దాకా వచ్చినట్టు అట్లా ఏమైనా ఉంటే మనం చేయగలుగుతాం. సో అట్లాంటివి ఇప్పుడు 4 రూపాయలు ఇచ్చినామంటే 2-3 రోజుల్లో అయిపోతాయి. సో ఏంటంటే ఏం లేదు, ఇంకా పైసలు కావాలంటే నాకు మళ్ళీ ఇంకో పెళ్లి చేస్తే కట్నం ఇస్తారు, ఆ పైసలతో చేయొచ్చు. ఉండడానికి ఏం కావాలన్నా ఏం కావాలా అది చెప్తే అది చేస్తాం. ఇల్లు కావాలా? స్థలం కావాలంటే కేసీఆర్ని కలవాలా, మన వల్ల కాదు అది. ఇంటి దగ్గర అంటే ఏం చేయాలా? ఇల్లు అంటే బాసాలు మేము దోమాలా? సరదాగా ఈ ఫ్యామిలీతో ఇమ్రాన్ అన్న ఆయన టీం మాట్లాడారు. నేను ఏదైనా చేసుకోవడానికి కొంచెం అదే ఏం చేస్తాం వస్తువు రూపంలో అంటే ఏం కావాలా చెప్తే? ఏం వాషింగ్ మిషనా? పుట్టు మిషన్? అదేంటి? స్టిచ్చింగ్ మిషనా? అదే ఫిక్స్ అయ్యారా మీరు అదే కావాలని? ఈ ఫ్యామిలీ ఏదైతే అడిగారో అది మనం ముందే తీసుకొని పెట్టాము. వాషింగ్ మిషన్ ఉందా మీ ఇంట్లో? చూద్దాం ఏమేమి ఉన్నాయి ఇంట్లోదా, ఒకసారి చూపి. అన్నీ ఉన్నాయా? అరే ఏం లేవుగా, ఏమేమి ఉన్నాయి? అంతా రెంట్ హౌసా ఇది? అసలు ఏం సామాన్లే లేవుగా. మళ్ళా నువ్వు అడగవు ఆయనకి, నువ్వు పెళ్ళి అంటే ఎందుకు నవ్వు వస్తుంది అని అడుగు. అచ్చా ఓవర్లేరా నీకు? అంటే ఇప్పుడు మమ్మీ డాడీ ఓవర్లేరు. అరే ఇక్కడ రండి మీరు, మేము అంత దూరం నుంచి వచ్చినాం, రండి కదా. మీరు చిక్కుపడద్దు, నేనే రావాలా మళ్ళీ? అటు రమ్మంటే నేను వస్తా. సాయం చేయాలి, అమ్మ సాయం చేస్తుంది అంట మాకు. మీరు చేస్తురుగా ఇప్పుడు వాళ్ళకు, మరి వాళ్ళు లేనోళ్ళేనా? అంటే మీరు ఉన్నోళ్ళు అందరం లేనోళ్ళమే. మా గుడిసి ఒక మంది దాన్ని చేసుకున్నాం కూడా, అది గుడిసా మళ్ళీ కట్టియాలా? మరి స్థలం కూడా కాదు మాది.
మళ్ళీ ఎవరిది అట్లా ఎట్లా కట్టుతారు? వేరే ఒక ఆయన అంటే మేము వేసుకున్నాం అన్న. ఎందుకు అట్లా? లేక ఆ? లేక ఆయన వచ్చి తీసేయమంటే తీసేవాళ్ళు తీయాలి మళ్ళీ తీసి ఏడ తీస్తావు మీరు కొట్టినట్టున్నారు అని. రండి రండి. ఆ? ఆ? ఏమైంది? ఆ? ఏం పెయిన్లా? ఏం పెయిన్లు? అరే పెయిన్లు అంటే నేను ఏమన్నా డాక్టర్ నా చెప్పు. ఏడున్నాయి ఒక పెయిన్ కనిపిస్తలేదు. దాచుకున్నాయా? అచ్చా ఉట్టి పెయిన్ల ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఈమెకు ఒక ఈమెకు ఒక దువ్వన కావాలా? జాగలేదు అంటే అది కేసీఆర్ ఇవ్వాల్సిందే, మన దగ్గర కూడా జాగలేదు. అరే పెయిన్లు చూస్తురా? ఏం చేస్తారు మరి కష్టం ఉన్నాయి. ఏం లేదు, బువ్వ లేదు, బుద్ధి లేదు, గుడిసె లేదు, ఎల్ల కొడుతురు. కేసీఆర్ ఇటు ఇటు మాట్లాడు. అయ్యా కేసయ్య గారు నీ దండం పెడతాను ఆయన. రెండు ఫోన్లు కాదు, చెప్పండి. మా తండ్రివి నాయన, మాకు దాడివి నాయన, నీ కాలు మొత్తం నాయన, మాకు చోటు చూపియ్యరి. పెయిన్ల గురించి ఆ పేర్లు అక్కడ పాడైపోయినాయి కానీ చెప్పు. అట్లా బాధపడద్దు, బాధలు ఉన్నప్పుడు అది చేసుకోవాలా, అర్థమైందా? అరే ఎందుకు ఏడుస్తున్నావు? అరే ఏడవకి ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పు. చెప్పు ఏం సమస్యలు చెప్పు. అదే ఈ సమస్యలు రావాలని అది చేస్తున్నా. చెప్పు ఇక్కడ దగ్గరికి రా. చెప్పు ఏమైంది చెప్పు. ఏడవకుండా చెప్పు మాట్లాడు. మేము హైదరాబాద్ నుండి తీసుకొచ్చి ప్రాబ్లం చెప్పండి, అన్నకి చెప్తే ఒకటి చేస్తాడు. చెప్పు. మా పరిస్థితి బాగాలేదు, ఆయనకి హెల్త్ బాగాలేదు. పిల్లలు చదివించుకుంటేది కూడా పైసలు లేవు. ఎంతైతే పిల్లలకు చదివిపోయాను? 20,000 చిల్లర అవుతున్నాయి సంవత్సరానికి. పైసలు లేక అమ్మాళ్ళ ఇంటికి పంపించినాం కానీ నాకంటే ఎవరు లేరు. అమ్మ వాళ్ళు దూరం ఉంటారు. ఏ విషయమైనా నేనే లోపల బాధపడుకుంటా, ఎవరికి చెప్పుకోను. ఉండడానికి ఒక స్థలం లేదు, ఇల్లు లేదు, అదే బాధ. మొన్న మా మామయ్య చనిపోయింది కరోనా వచ్చి. ఆయన చూస్తుండేనా మీకు? ఆయన ఉన్నప్పుడన్నా కొంచెం మా దగ్గరకు వస్తుండే చేస్తుండే. ఇప్పుడు ఎవ్వరు లేరు. మీరిద్దరు హ్యాపీగా లేరా? చెప్పు. అంటే కొన్ని ఈ సమస్యలు ఉండడం వల్ల కొంచెం లొల్లులు అయితే ఇంట్లో. నువ్వు పైసలతో ఏం ఉండవు. 4 రూపాయలు మనం తింటున్నామా లేదా? మన పైసలు ఉండేటోళ్ళకి నిద్ర ఉండదు, రోగాలు ఉంటాయి దునియా. పైసలు లేని ఒక ముద్ద తినేసి వంటారు చూడు, వాళ్ళు మంచిగా హెల్తీగా ఉంటారు. సో ప్రైవేట్ స్కూల్ మీరు చదివించే స్కూల్ పేరు ఏంది? మౌంటైన్సరీ. ఒకసారి కనుక్కో ఫీజు ఎంత ఉంది, ఒకసారి కనుక్కొని. ఏ క్లాస్ ఇద్దరు? స్కూల్ ఆపకు, ఎందుకంటే ఇవాళ మీ పరిస్థితి బాగాలేక మీరు ఇట్లా ఉంటారు. రేపటి రోజు వీలే చూసుకుంటారు నీకు, అర్థమైందా? సో ఆ స్కూల్ ఫీజు ఏముంది నేను కడతా, ఓకేనా? టెన్షన్ పడకు. ఎందుకు ఏడుస్తున్నావు మళ్ళా? అరే ఫీజు కడతామన్నా, అన్ననే కడతాను. 3, 2, 1. చాలా ఖుషి అయితే నాకు ఇంకా బాగా అనిపిస్తుంది. నేను ఈ మిషన్ ఇచ్చినందుకు ఆ ఫేస్ లో ఒక స్మైల్ అనేది నవ్వు జల్లి నవ్వు. కోల్గేట్ వాడతలే? రైట్, ఇప్పుడు కనిపించింది. అలా ఈ ఫ్యామిలీకి కావాల్సింది వాళ్ళకు గిఫ్ట్గా ఇచ్చాం. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, మీరు హ్యాపీగా ఫీల్ అయ్యారని అనుకుంటాం. సో నెక్స్ట్ ఇంకొక ఫ్యామిలీతో, ఇంకొక సెలబ్రిటీతో మీ ముందుకు రాబోతున్నాం.